ఓం నమాయ నమః, ఓం లాల్చి పైజామా కట్టినవాయ నమః, 10 లక్షల సూటు కుట్టించి కుర్తాకు బ్రాండ్ అంబాసిడర్ అయినవాయ నమః, ఓం అమెరికా తిరిగొచ్చినవాయ నమః, ఓం జపాన్లో డప్పులు కొట్టొచ్చినవాయ నమః, స్పీచ్లు దంచి కొట్టుట్లా నీకు నువ్వే సాటాయ నమః. అయ్యా మంగళారతి తీసుకొని రయ్యా, కానుకలు తీసుకొచ్చి హుండీలనే వేయాలనయ్యా. ఒక్క పొద్దులు ఉండేటోళ్ళు ఇంతంత ఎంగిలబడి పొర్లు దండాలు పెట్టుండ్రయ్యా. ఏంది మోడీ సార్ గుళ్ళే పంతులోళ్ళు చేస్తున్నది లచ్చవా అని డౌట్ కొడుతుర్రలే చూడు. నమో నరేంద్ర మోడీ, నమో నరేంద్ర మోడీ, నమో నమో అని మంత్రాలు చదువుకుంటా జపం చేస్తుంటే ఏదో పార్టీకి పెద్ద దిక్కు కాబట్టి అట్లా అంటున్నారు అనుకున్నాం గాని అట్లా కాదట. ఇగో నిజంగానే మోడీ సార్ను దేవుణ్ణి చేసిర్రు, గుడి కట్టి పూజలు కూడా చేస్తున్నారు. మోడీ సార్ వెళ్ళిన గుజరాత్ రాష్ట్రంలో రాజ్కోట్ అనే ఊర్లా ఈ గుడి కట్టిర్రు పువ్వు గుర్తోళ్ళు. నమోదేవుని విగ్రహం మంచిగా ఉండాలనని ఒరిస్సా రాష్ట్రం నుంచి కళాకారులను పిలువనంపి గీ తీర్ల విగ్రహం తయారు చేసిర్రు. గుడి ముంగట గుడి మీద పువ్వు గుర్తు జెండాలు ఇరాం లేకుండా ఊగుతూనే ఉంటాయన్నట్టు. ఇంకో 4 దినాలకు ఆ రాష్ట్ర మంత్రి పోయి హోమం కాల్చి పూజలు చేసి పెద్ద పండుగ చేస్తారట. బగ్గ మంది రావాలనని సినిమాల కొసరీలు ఇడిచినట్టు గిట్ల మొదలు జర్రంతా చూపించిర్రన్నట్టు. ఇక ప్రతేడాది సారు పుట్టిన దినం నాడు దేశం మొత్తంకెళ్ళి నమో భక్తులు మోడీ స్వామి మాలేసుకొని వస్తారు కావచ్చు. కానీ చూడుర్రి, పువ్వు గుర్తోళ్ళు మాట అంటే మాటే. భూమి కింద మీద అయినా ఆకాశం మూసి కింద పడ్డా మాట నిలబెట్టుకుంటారు గాని మందితోని మాట వడనియరు. గప్పట్ల గడ్కరీ సారేమన్నాడు, మోడీ కిట్ట పరమాత్ముని అవతారం అన్నడా లేదా? అట్లనే మన వెంకయ్య సారేమన్నాడు, మోడీ అవతార పురుషుడు అన్నడా లేదా? మరి దేవుణ్ణి ఒట్టిగా పబ్లిక్ లిడిచిపెడితే ఎట్లా? అందుకే గుడి కట్టి పూజలు చేస్తున్నారు అన్నట్టు. ఎలక్షన్ల ముంగట ఆ గుడి కడతాం, ఎట్లనన్నా ఆ గుడి కడతాం అంటే ఏం కూడా అనుకున్నాం, మోడీ కూడా అనుకుంటున్నారు పబ్లిక్ గి చూసినాక.